గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. నిన్న సీఎం కేసీఆర్ మూడు పనులపైన సీరియస్గా రివ్యూ చేశారు. ఒకటి, హైదరాబాద్లో నాలాలపై ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల కూల్చివేత, తర్వాత సిటీలో అభివృద్ధి పనులపైన ఒక రివ్యూ చేశారు. ఎట్టి పరిస్థితులు కూడా నాలాలపై ఉన్నటువంటి ఒక్క కబ్జాని కూడా ఉండకూడదు, అన్నింటినీ తొలగించండి, అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇల్లు కేటాయిస్తామని చెప్పారు సీఎం కేసీఆర్. దానికి సంబంధించిన వార్త ఉంది. అయితే ఈ మూడు రోజులుగా మొత్తం 400 అక్రమ నిర్మాణాలు కూల్చేసామని చెప్పి జిహెచ్ఎంసీ చెప్తుంది. ఇంకా ఈ కూల్చివేత కొనసాగుతుంది. అయితే ఉప్పల్ నియోజకవర్గంలో ఒక కాలనీలో, 1-2 కాలనీలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు ఉన్నటువంటి వాళ్ళు మాకు పట్టాలు ఇచ్చారు, మీరు ఎట్లా కూల్చేస్తారు, అప్పుడు పట్టాలు ఇచ్చారు ఇప్పుడు కూల్చేస్తారని చెప్పి వాళ్ళు ఆందోళన దిగారు. అదొక వార్త కూడా ఉంది. ఇక రెండవ వార్త చూసినట్టయితే సీఎం కేసీఆర్ ఈ హైదరాబాద్ ఇష్యూ తర్వాత యాదాద్రి అభివృద్ధి పనులపైన రివ్యూ చేశారు. వచ్చే దసరా కల్లా యాదాద్రి పూర్తి కావాలి, భక్తులందరూ కూడా దర్శించుకునే అవకాశం ఇవ్వాలని చెప్పి అధికారులకు సూచించారు. ఆ వార్త కూడా ఒకటి ఉంది. ఆ తర్వాత నిన్న తన దత్తత గ్రామాలైనటువంటి ఎర్రవెల్లి, నర్సనపేట ఈ 2 గ్రామాల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. అక్కడ కమ్యూనిటీ హాల్లో నిర్వహించినటువంటి మీటింగ్లో గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామాలన్నీ కూడా ఐక్యంగా కలిసి ముందుకు సాగాలి, అభివృద్ధి చేసుకోవాలి గ్రామాలని అని చెప్పి చెప్పారు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఇక జాతీయ వార్తల్లో సార్క్ సదస్సు నుంచి భారత్ వైదొలిగింది. భారత్తో పాటు మిగతా 3 దేశాలు కూడా ఒక్కసారిగా వైదొలిగాయి. అది కూడా ప్రధానంగా ఉన్నటువంటి వార్త. అటు అఫ్ఘాన్, బంగ్లాదేశ్, భూటాన్ ఈ 3 దేశాలు కూడా మేము కూడా రావట్లేదని చెప్పాయి. ఊరి ఘటన నేపథ్యంలో, ఊరిపై దాడి జరిగిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకొని మేము రావట్లేదని చెప్పారు. ప్రధానికి ఈ 3 దేశాలు కూడా బాసటగా నిలిచాయి. ఆ వార్తను కూడా అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఆ తర్వాత ఈ కొత్త జిల్లాలకు సంబంధించి నిన్న సీఎం మాట్లాడారు అధికారులతో. కొత్త జిల్లాలో దసరా నుంచే పాలన స్టార్ట్ చేయాలని చెప్పి సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశం ఇచ్చారు. అది కూడా ఒక వార్త ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఈ వార్తలపై చర్చిద్దాం. ముఖ్యంగా ఈ నాలాల కబ్జాకు సంబంధించి ఇంకా కూల్చివేత కొనసాగుతూనే ఉన్నాయి. తర్వాత అక్కడక్కడ కొంతమంది ఆందోళన చేస్తున్నారు, ఎదురు తిరుగుతున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా పూర్తిగా కబ్జాలు తొలగించడం ఎంతవరకు సాధ్యమవుతుంది, ఆ అంశం మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు, టీడీపీ నుంచి దుర్గాప్రసాద్ గారు మనతో ఉన్నారు, టీఆర్ఎస్ నుంచి నోము నరసింహయ్య వస్తారు. ప్రేమేందర్ రెడ్డి గారు, ఈ నాలాలపై ఉన్నటువంటి కబ్జాలు తొలగింపుకి సంబంధించి ఎట్లా చూస్తారు? ఇంతకుముందు వాటిని టచ్ చేస్తే అవన్నీ ఓట్ బ్యాంకులు అని చెప్పి పేద గుడిసెలు పేద ఇళ్ళు అయితే దానికోసం పాలకులు ఎవరు ముందుకు పోలే. ఆ తర్వాత తప్పుడు పత్రాలు సృష్టించి పెద్ద పెద్ద కాంప్లెక్స్లు నిర్మించిన పరిస్థితి చూసాం. సో రెండింటిని కూడా ఇప్పుడు కూలుస్తున్నారు. ఒకవైపు ఇల్లు లేని పేదలు ఉంటే వాళ్ళని కూల్చి వాళ్ళకి ఇల్లు ఇస్తామంటున్నారు. తర్వాత కమర్షియల్ కాంప్లెక్స్లు కూలుస్తున్నారు. నిన్న చూసాం మనం. ఎట్లా చూస్తారు మీరు? అంటే ఒకటి, చట్టాన్ని సక్రమంగా అమలుపరచాలి, దాన్ని అందరూ కూడా ఆచరించాలనే ఒక ట్రెండ్ అనేది కొంత దేశంలో స్టార్ట్ అయింది. ఇక్కడ ఇన్ని రోజుల నుంచి ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం దాన్ని ఎలాంటి ముట్టుకోలేదు. కానీ దాని కారణంగా ప్రజలకు అది రివర్స్ అయిపోతున్నది. మొన్న జరిగిన యొక్క వర్షాల్లో అనేక మంది, వేలాది మంది ఎఫెక్టెడ్ అయినలు. తర్వాత నగరం మొత్తం ఈ విధంగా బ్రాండ్ ఇమేజ్ పోతున్నది. హైదరాబాద్ అంటే వరదలు, లేకపోతే ఇలాంటి యొక్క ఈ రోడ్లు సరిగా లేకపోవడం, ఇలాంటి సమస్యలు వస్తున్న సందర్భంలో వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈ నిర్ణయంలో కానీ చెప్పిన విధంగా ఉండాలి. దాదాపు 5,000 పైగా నిర్మాణాలు ఉన్నాయనేది ఒక అంచనా. మరి 5,000 పైగా అంటే 500 కూల్చేసి 5,000 అంటే ఎలా అవుతుంది? అంటే ఇందులో కూల్చుతున్నది ఎవరిని, వదిలేస్తున్నది ఎవరిని? ఇవన్నీ కూడా చూడవలసిన అవసరం ఉన్నది. పేద ప్రజలకు వేరే ఇండ్లు కట్టియడంలో తప్పు లేదు. అది కూడా ప్రజల సౌకర్యం కోసమే. కానీ బడా వ్యక్తుల యొక్క దీంట్లోనే పెద్ద పెద్దవి ఉన్నాయి. ఫంక్షన్ హాల్స్ కావచ్చు, లేకపోతే రకరకాల ఆక్యుపేషను, కబ్జాలు ఇవన్నీ ఉన్నాయి. వాటిని ఏ విధంగా ఇవాళ ప్రభుత్వం తీసుకుంటుంది అనే దాన్ని బట్టి ప్రభుత్వం యొక్క నిజం ఆలోచన ఏమిటి? కేవలం పాపులిస్టిక్గా మాట్లాడి ఏదో కొద్దిగా చేసేసి వదిలేస్తారా, నిజంగా సరైన వాటిని దీన్ని చేస్తారా అనేది ఇంకా కొద్ది రోజులు మనం వేచి చూస్తే కానీ తెలియదు. వీటి విషయంలో తప్పక ప్రభుత్వమే కాదు, ఎవరు కూడా చట్టానికి అతీతం కాదు. చట్టం అనేది అందరి అవసరం కోసం, అందరికీ ఉపయోగం చేయడం కోసం ఉంటుంది. కాబట్టి ఆ చట్టాన్ని సరిగా అమలు పరిస్తేనే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరు కూడా చట్టానికి అతీతం కారనే విషయాన్ని స్పష్టం చేయవలసిన అవసరం ఉన్నది. కానీ మీ బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అక్కడ కూల్చొద్దు, వాళ్ళకి అంతకుముందు పట్టాలు ఇచ్చారు, ఎట్లా కూలుస్తారని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మద్దతుగా అడ్డం పోయారు. అంటే అటువంటి విషయాలు వచ్చినప్పుడు మరి చూడాలి, మరి ఎందుకు పట్టాలు ఇచ్చినటువంటిప్పుడు తెలియదా?
ఇప్పుడు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళతో చర్చించి కనీసం మిగతా పట్టాలు లేని వాళ్ళకు వెంటనే కూల్చేసి వేరే దగ్గర ఇల్లు ఇవ్వచ్చు. కానీ పట్టాలు ఇచ్చిన వాళ్ళకు మీరే ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదో దాని మీద ఆశలు పెంచుకొని ఇది చేస్తారు. మరి దానికి ఏమిటి అనేది ముందు చర్చించి చేయవలసిన అవసరం ఉంది. అటువంటి చోట్ల తప్పక ప్రభుత్వం అటువంటి విషయాల్లో కొంత చర్చించాలి. స్థానిక ఎమ్మెల్యేగా నాయకులు కానీ ఆ బాధితులతో ముందుగా చర్చించవలసిన అవసరం. రైట్. చర్చలో టీఆర్ఎస్ నుంచి నోముల నరసింహయ్య గారు వచ్చారు. వెంకటస్వామి గారు మీరు ఎట్లా చూస్తారు ఈ విషయం? ఇప్పుడు నాలాల మీద అదేవిధంగా మత్తడి కింద చెరువు మధ్యలాగా చెరువు గట్లను మొత్తం తవ్వేసి ఇట్లా రకరకాలైనటువంటి ఆక్రమణలు హైదరాబాద్ నగరంలో జరిగినాయి. ఈ ఆక్రమణన్నీ కూడా అంటే అన్ని ఏరియాస్లో ఉన్నాయి, ఒక ఏరియా అనేటువంటిది ఏం లేదు. మీరు మూసి పొడవున అదే ఆక్రమణలు, సబ్ నాలాలున్నా కూడా అదే ఆక్రమణలు ఉన్నాయి. సో దీంట్లో కొన్ని చోట్ల నిన్న జరిగిన దాంట్లో ఉప్పల్ సంబంధించి నేను కూడా నిన్న ఉప్పల్ అది చూసాము. దాంట్లో ఏంటంటే కొంత భాగానికి గవర్నమెంట్ నుంచి పట్టాలు ఇష్యూ చేసినటువంటి పేపర్స్ వాళ్ళు చూపిస్తున్నారు. సో అయితే దీంట్లో కొద్దిగా సమగ్రమైనటువంటి అధ్యయనం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత కేవలము పేదలు లేకపోతే అంటే ఏ వర్గాలైతే ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు ఆ వర్గాలవి కాకుండా ఆ వర్గాలవి వాటిని వదిలిపెట్టమని అంటలేం. ఒకవేళ న్యాచురల్ ఫ్లోకు అడ్డంగా ఉన్నటువంటి ఏదైనా తొలగించడానికి మా పార్టీ పక్షాన మాకేం అభ్యంతరం లేదు. అయితే అది నియమాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు దాని తర్వాత దీని మీద ఒక సమగ్ర అధ్యయనం జరగాలి. లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఒక కమిటీస్ వేస్తే దీనికి సొల్యూషన్ బాగా వస్తుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకనంటే ఇది ఒక సమిష్టి నిర్ణయంతో వెళ్లాల్సిందే కానీ ఏకపక్షంగా వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు అబ్జెక్షన్. ఇప్పుడు మొన్న చూసినాం మనం స్వయంగా టీఆర్ఎస్ సంబంధించిన ఒక లోకల్ కార్పొరేటర్ అక్కడ మూసాపేటలో ఎదుర్కొన్నటువంటి ఈ పరిస్థితి. ఆ స్టేట్మెంట్ అది దాన్ని ఇప్పుడు ఆడ ప్రత్యక్షంగా మీ అందరి ఎలక్ట్రానిక్ మీడియా ఏమంటున్నా అంటే ప్రత్యక్షంగా అతను ఎదుర్కొన్నాడు, అక్కడ నిలబడ్డాడు, అడ్డగించిండు, అంత చేసినాడు. తర్వాత రాజకీయంగా వాళ్ళకు ఉన్నటువంటి పార్టీ ఒత్తిడి కారణంగా మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన. దట్ ఇస్ నాట్ ద వే. నేను ఏమంటున్నా అంటే మీరు ఒక కమిటీ లాగా ఫామ్ చేయండి, లేకపోతే మొత్తం అఖిలపక్షం ఇప్పుడు మనం అందరూ పార్టీలకు అతీతంగా ముక్త కంఠంతో నాలాల ఆక్రమణ కారణంగానే హైదరాబాద్లో ఇబ్బంది వచ్చింది అనేటువంటి మాట అన్ని పార్టీలు అన్నాయి. మా పార్టీ అన్ని పార్టీలు ఒప్పుకున్నాడు. అన్ని పార్టీలు కూర్చొని అందరినీ కాన్ఫిడెన్స్ తీసుకొని ఒక సమగ్రమైనటువంటి అధ్యయనంతో వెళ్ళినట్టయితే ఉంటే దీనికి సొల్యూషన్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది, కాంట్రవర్సీస్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కడో ఒక వాళ్ళ కాంట్రవర్సీ వస్తుంది. సో దట్ హ్యాస్ టు డన్ బై ది గవర్నమెంట్. అన్ని పార్టీలు కూర్చోబెట్టి అది చేస్తే ఏంటంటే గవర్నమెంట్ కు ఈజీ అవుతుంది, అంటే ప్రాసెస్ లో నీకు అడ్డంకులు లేకుండా ఉంటది, మనం అనుకున్న పర్పస్ సర్వ్ అవుతుంది. లేదేదో మేము కూల్దాం అనుకున్నాం కానీ ప్రతిపక్షాలు అడ్డం వచ్చినాయని ఒక నిన్న అయితే కాపరా చెరువుకు సంబంధించి నాలా మీద ఉన్న నిర్మాణాలు కూల్చేసారు. వాళ్ళు మాకు రెగ్యులరైజేషన్ కింద గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చినాయని వాళ్ళు అంటున్నారు. అది ఎక్కడ ప్రాబ్లం? ఇవన్నీ ఉన్నాయి సార్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఆ పట్టాలు ఇవ్వడంలో కూడా అక్రమాలు ఉండొచ్చు. మీరు ఇవన్నీ మాట్లాడుతున్నాం మనం. బండారు లేఅవుట్ సంబంధించింది ఏంది? దానికి సంబంధించినటువంటి పత్రాలు కరెక్ట్ ఉన్నాయా? సరిగ్గా మొత్తంలోనే కట్టారు. మరి దానికి సంబంధించి ముందు అక్కడ ఎందుకు కూల్చలేరు, లేకపోతే అక్కడ ఎందుకు చర్యలకు పూనుకోవటం లేదు? మీరు దాంట్లో ఒక అంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టే కదా అక్కడ. ప్రస్తుతం ఖాళీ చేయించారు ఈ ఫ్లాట్ లో. దానికి సంబంధించినటువంటి నీకు తెలుసండి, అది కూడా తెలుస్తారు. చూద్దాం టీడీపీ ఎట్లా చూస్తుంది. నాలాల మీద ఉన్న అక్రమ కట్టడాలు కూలిస్తే మంచిదే, కానీ ప్రభుత్వం అంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి ముందుకు పోవట్ల. కూల్చే దాంట్లో కూడా ఇవాళ కూల్చినటువంటి 435 అక్రమ కట్టడాలు అని చెప్పి లెక్క చెప్తున్నారు. 435 అక్రమ కట్టడాలు అని చెప్పి కిర్లోస్కర్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అవును, కిర్లోస్కర్ రిపోర్ట్ నిన్న మొన్న ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలకో 4 నెలలకో ఇచ్చేసింది. కిర్లోస్కర్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ 2 సార్లు ఎందుకు తీసుకుందండి? కోట్ల రూపాయలు దండుకుంది. ఇలా హెచ్ఎండీకి ఆదాయం రావాలంటే పాత గవర్నమెంట్ బీఆర్ఎస్ ఇచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 times బీఆర్ఎస్ ఇచ్చిందండి.
బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని చెప్పి 2 times ఇచ్చింది. డేట్లు మార్చి 30వ తారీఖు లాస్ట్ అని మళ్ళీ నెక్స్ట్ మంత్ 15th అని చెప్పి 2 times ఎక్స్టెన్షన్ చేసి ఇచ్చింది. నేనేమంటే ప్రభుత్వానికి నిజంగా శుద్ధి ఉండి ఇవాళ వరదలు వచ్చినాయి కాబట్టి ఇప్పటికిప్పుడు మనం హైదరాబాద్ ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఉద్యమ సమయంలో చెప్పినారు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక కూడా చెప్పినండి, ఈ హైదరాబాద్ నగరం ఎప్పుడు వర్షం వచ్చినా కూడా వరదమయం అవుతుంది, దీన్ని ఒక పాలిష్గా ఇచ్చేస్తాం అని చెప్పిన ఆయనకు ఆలోచన ఉన్నప్పుడు నువ్వు బీఆర్ఎస్ స్కీమ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? గత ప్రభుత్వాలు తప్పే చేసినాయండి. గత ప్రభుత్వాలు మేము పరిపాలించినా, వాళ్ళు పరిపాలించినా, కాంగ్రెస్ పరిపాలించినా తప్పు చేసిందనే తెలంగాణ నేపథ్యంలో నీకు ఉద్యమ నిర్మాత మంచిగా చేస్తావని చెప్పి పరిపాలన నీకు ఇస్తే నువ్వు వచ్చినాక కూడా అదే పందా. సరే ఫస్ట్ వచ్చినావు కూల్చినావు, ఎందుకు 4 కూలగొట్టి మిగతా ఆపినవో చెప్పాలి. దానికి ప్రభుత్వం ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ వచ్చినప్పుడు అక్రమ కట్టడాలను కూలగొట్టబోయి మిషన్ పెట్టి కూలగొట్టించి భయపెట్టించి రాజకీయ లబ్ధి పొందినవు, పార్టీలలో చేర్చుకున్న వాళ్ళని ఎవరన్నా సరే మొత్తం ఎక్కడైతే వీళ్ళు కూల్చడానికి పోయినరో వాళ్ళందరినీ ఆపిచ్చి మళ్ళీ పార్టీలలో చేర్చుకున్నారు. ఎవిడెన్స్తో సహా చెప్తాం. ఇవాళ ప్రభుత్వానికి ఉంటే చిత్తశుద్ధి ఉండాలి. నేను ఇవాళ అడుగుతున్నా, కట్టడాలు ఏదైతే మీరు 435 అని ఇవాళ రోజు స్క్రోలింగ్ ఇస్తున్నారో 435లో పేదవాళ్ళు తప్ప ఏమీ లేవు. మీరు మీ అధికారులు పంపండి, నా ఎమ్మడి పంపండి, ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు ఎక్కడెక్కడ ఉన్నాయో నేను కూడా చూపిస్తా. ఇవాళ అది కాదండి, బండారు లేఅవుట్ ఉంది. ఒక మాట, బండారు లేఅవుట్ ఇప్పుడు మా సోదరుడు 5 స్లాబ్లు ఉన్నటువంటి బిల్డింగ్ కూల్చారు. ఒక్క నిమిషం సార్, స్లాబ్ వేస్తుంటే కూల్చారు. ఒప్పుకోనే ఏం ఒప్పుకుంటాం సార్? ఎన్కన్వెన్షన్ ఏం చేశారు? పొక్కలైనర్ పెట్టారు, ఒక్క లైన్ తీయంగానే తెల్లారేది మాయిపోయింది. ఏమైపోయిందో చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి, ఏం జరిగిందో చెప్పాలి. ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి. ఇవాళ చూడండి, బండారు లేఅవుట్ ఉంది. బండారు లేఅవుట్లో ధనికులు లేరు, మధ్యతరగతి వాళ్ళు కొనుక్కున్నారు. ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే సరే గత ప్రభుత్వమే ఇచ్చిందని మీరు వంక పెడితే మేము చెప్పేది లేదు. ఇవాళ ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలకి ఇవాళ పేదవాళ్ళు ఉన్నారు, దీని నాళాల మీద పోయే వాళ్ళకి రీహాబిటేషన్ ఇవ్వు. నువ్వు నీ దగ్గర బడ్జెట్ ఉంది, రీహాబిటేషన్. వాళ్ళ బండారు లేఅవుట్ లో కూడా ఎంతో మంది మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వు. 10-15 లక్షలు పెట్టి కొనుక్కున్నారు, తలా 15 గవర్నమెంట్ కట్టించి కూల్చేసాయి. వాళ్ళ FTL ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా FTL లెవెల్ చూడకుండా మీరు పర్మిషన్లు ఇచ్చారు. నేను నా కార్లో ఉన్నాయి, నేను ఇవాళ దాని మీద వ్యాస్ట్ డిస్కషన్ ఉంటుంది, అవన్నీ చూపిద్దాం అనుకున్నా. FTL ఇబ్బంది ఉన్న కాడ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్మిషన్ ఇచ్చారు. నేనేమంటున్నానంటే, నేను ఇప్పుడు వాళ్ళని తప్పుపట్టేది కాదు, మీరు కూడా చిత్తశుద్ధి లేదు మీకు కూడా. ఇవాళ వచ్చింది కాబట్టి ఆల్ ఆఫ్ సడన్ గా ఎస్ మీరు అఖిల పక్షాలు ఎందుకు అయ్యారండి? ఇప్పటికైనా తల బొట్టు కట్టి ఏ ఏరియాలో చేస్తున్నారు ఆ కన్సర్న్ ఈరోజు సోదరులు అందరూ హర్షిస్తున్నారు హైదరాబాద్ నిర్మాణం కోసం అక్రమంగా ఉన్నటువంటి నాలాల మీద ఉన్నటువంటి ఆ కట్టడాలు తీసేయడానికి. కానీ నేను సిన్సియర్గా ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, హైదరాబాదు జలమయం అవడానికి కారణం అనేది ఈ 2.5 సంవత్సరాలలో వచ్చింది కాదు, మనందరికీ తెలుసు. కానీ బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఒక స్టార్ హోటల్ దగ్గర హుసేన్ సాగర్కి సంబంధించి నీళ్లు మొత్తం స్టోరేజ్ అయ్యి బయటికి రాలేకపోవడం వల్ల కొన్నిటిని కూల్చేసి ఆ నీళ్ళన్ని వదలడం వల్ల హైదరాబాద్ అంతా జలమయమై కొట్టుకపోయిన విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఆ రోజు ఏమనుకున్నాం? ఇదే మాట అనుకున్నాం, ఈ అక్రమంగా ఉన్నటువంటి అన్నిటిని తొలగించాలని అనుకున్నాం. అసెంబ్లీలో గంటల తరబడి చర్చ జరిగింది. దుర్గా నేను గంటల తరబడి చర్చ జరిగింది. ఎందుకు జరిగింది? మీరు అయ్యో ఏదో ఈగవాలని తెలుగుదేశం మీద అనుకుంటే కాదు, టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా వాస్తవాలు చెప్పడం మనం వినడం చాలా మంచిది. ఇంకోటి ఏమిటంటే, నిర్ణయం తీసుకుంటే సిపిఐ పార్టీ అడ్డు తగిలారు. అదే చెప్తున్నా నేను, మీకు కూడా తెలుసు, మీరు ఆ విషయం కూడా చెప్పండి. ఆ రోజున రాజకీయ పార్టీలు తొలగించినటువంటి కూడా చెప్తాను. నాదో నీదో కాదు. అందుకోసమని నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఈరోజు హైదరాబాద్ అంతా విశ్వనగరం చేస్తామన్నారు. విశ్వనగరం చేస్తామంటే తెల్లారి తరకునే అల్లావుద్దీన్ అద్భుత దీపం అది. సంవత్సరాల పాటు ఇంత కుళ్ళును తయారు చేసి మన ఎన్నికల కోసం, మన ఓట్ల కోసం పేదల్ని వాడుకొని వాళ్ళకు స్లమ్లలో పెట్టి, వాళ్ళకు విద్యుత్ ఇచ్చి, వాళ్ళకు నీళ్లు ఇచ్చి, తర్వాత రెగ్యులరైజ్ చేసి రకరకాలుగా వాళ్ళు మీ మురికి కూపాలలో ఉండాలని చెప్పేసి చెప్పినటువంటి పాలకులు కదా. ఇప్పుడు విను
ఈ ప్రభుత్వాన్ని కూడా అనండి మీరు. నేను మొదటి 1, 2, 3 వస్తుందా, ఒకసారి 3 వస్తుందా? నేను అనేది ఈరోజు అక్రమ కట్టడాలకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఫర్మ్ గా ఉన్నారు. హైకోర్టు వైపు నుంచి వచ్చినటువంటి డైరెక్షన్స్ కూడా మనం గమనించాలి. అందుకోసం నేను అనేది ఏమిటంటే, ఏది ఏమైనా అక్రమ కట్టడాలు కూల్చడం అనడంతో పాటు దీంట్లో మానవీయ కోణం కూడా ఉంది. ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఎక్కడో ఒక దగ్గర అకామిడేట్ చేసి వీళ్ళకి వెంటనే ఇస్తామని చెప్పేసి చెప్తుంది ప్రభుత్వం. ఈ విషయాన్ని కూడా గమనించండి. ఇప్పుడు గతంలో పని చేసి ఉంటే అక్రమ కట్టడాల వాళ్ళందరినీ తీసుకుపోయి ఎక్కడో ఒక దగ్గర కాలనీస్ ఏర్పాటు చేసి 100 ఎకరాలు 1,00,000 ఎకరాలు ఆక్రమించుకున్నారు కాదు దుర్మార్గమైనటువంటి పెద్దలు. వాళ్ళ కోసము మనం అన్ని చేయగలిగినవే. కనీసం దుర్గం చెరువు ఎవడు ఆక్రమించినాడు, ఎవరెవరు ఎక్కడ సమైక్య పాలనలో ఎవడెవడు ఎక్కడున్నాడో తీస్తే ఎంత ఇప్పుడు కడుపు కోసుకుంటే కాలమే పడుతుంది. ఇప్పుడు అందుకోసం కాదు మనం మాట్లాడాల్సింది. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం హైదరాబాదు ఖచ్చితంగా వర్షం వస్తే నాకు కానీ నీకు కానీ 10 నిమిషాల జర్నీ గంట అవుతుంది. దీనికి కారణం ఎవడు? మనం ఎవరు నిందించే లాభం లేదు. దీనికోసం ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమానికి అడ్డు తగలకూడదు. పేదవారి కోసం ఖచ్చితంగా రిహాబిలిటేషన్ ఇచ్చి తీరాల్సిందే. కేసీఆర్ గారు ఆ కాన్సెప్ట్ ఉన్నాడు. ఆ కాన్సెప్ట్ 435 మందిని ఎడబడేశారు. పోదాం పదండి, వాళ్ళ నిన్న కూల్చిన వాళ్ళ దగ్గర పోదాం పదండి. వాళ్ళ కనీసం ఉండటానికి ఇల్లు లేదు. ఒక మాట చేసే బాధ్యత ప్రభుత్వాన్ని. ఇది కంప్లీట్ మాట్లాడారు. మనం ఇక్కడ పెద్ద దగ్ధస్వరం చేసి మనం దాన్ని కౌంటర్ చేసుకుంటే సమస్య అనేది అవపడకుండా పోదు. చేసిన పాపం ఉత్తగానే పోదు. అది ఆ చేసిన పాపానికి సంబంధించిన ఖచ్చితమైనటువంటి మనం ఆ కంపెన్సేషన్ చెల్లిస్తున్నాము. ఆ కంపెన్సేషన్ పూర్తి స్థాయిలో నిర్మూలించాలంటే కేసీఆర్ గారు ప్రభుత్వం చేస్తున్న దానికి తప్పులుంటే మీరు విమర్శించండి, ఇబ్బందులుంటే మీరు చెప్పండి. ప్రభుత్వం పట్టించుకోకపోతే మేము ఉన్నది ప్రజల కోసం కాబట్టి లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ వరదల విషయంలో కానీ ప్రతి విషయంలో ప్రభుత్వం వెనకాడకుండా ప్రతి విషయాన్ని ముందుకు తీసుకొచ్చిన విషయాన్ని గమనించాలా. లా అండ్ ఆర్డర్ ఆ గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది. అందుకోసం మనం ఆ విషయాలన్నీ మర్చిపోతే ఎట్లా వానలు కొట్టగానే వాతలు మార్చిపోవు. 10 ఏళ్ళు తెలుగుదేశం పరిపాలన చేసిన కాలం అంతా, కాంగ్రెస్ ఆఖరి 10 సంవత్సరాల కాలం అంతా ఏం జరిగిందనేది చూద్దాం. ఇప్పుడు మన రాష్ట్రం మనకు వచ్చింది, ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాను మన కార్యక్రమం అందిస్తున్నాం. సీనియర్ శాసనసభ్యునిగా ఒక ప్రతిపక్షంలో సిపిఎం నడిపించినటువంటి వ్యక్తిగా అన్నకు స్పష్టమైనటువంటి ఐడియా ఉంది. ఐఎమ్ అప్పీలింగ్ టు హిమ్. రిహాబిటేషన్కి సంబంధించి మీరు నిజంగానే అవి అక్రమ కట్టడాలు కొన్ని చోట్ల నిన్న ఒక దగ్గర తప్ప మిగతా చోట్ల అట్లాంటి ప్రాబ్లం రాలేదు. 400 ఒక్క చోట 2 చోట్ల నిరసన. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి వాడు అంటుంది. అయినా కూడా పేదవాడికి ఇల్లు కట్టిస్తాం. వాడికి ఆల్రెడీ ఒక గూడులో ఉంటున్నాడు. ఆ గూడులో ఉండేవాడిని చెదరగొడుతున్నప్పుడు రిహాబిటేషన్ అనేటువంటి దానికి కాన్సెప్ట్ ఏంది? రిహాబిటేషన్ అనేది ముందు వానికి సంబంధించినటువంటి ఆల్టర్నేట్ చూపించిన తర్వాత మనం ఇది చేస్తాం. ఇవాళ కొట్టుపడేసినాం, 400 కొట్టుపడేసినాం. దాంట్లో ఎవరికి కూడా ఎందుకనంటే ఒక కాన్సెప్చువల్గా ఎవరికి అభ్యంతరం లేదు. అక్రమ కట్టడాలు కూర్చడం, నాళాలు కూర్చడం విషయంలో ఎవరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏ పార్టీకి మీతో సహా మాకు ఎవరికి అభ్యంతరం లేదు కాన్సెప్చువల్గా. బట్ ద ప్రాక్టికల్లీ వీఆర్ గోయింగ్ ఆన్ ద ఫీల్డ్ అండ్ ద రిహాబిటేషన్ ఆర్ సపోజ్ టు బి as a senior MLA. దొరల పక్షాలు మాట్లాడతారు కానీ గుడిసెవాసుల కోసమే పెద్ద మాటలు ఎందుకు మాట్లాడతావు కదా. మనం ఉండే దొరలల్లో
వాళ్ళ పక్షాన ఉండొచ్చు చేయాలని మోసిందే ధోరణి కానీ అది అన్న, అన్న, కాకపోతే మీ జీవితకాలం అంతా- రెడ్డి ద్వారా అన్న, మీరు ఇప్పుడు పాపమైన మీ కాకపోతే జీవితకాలం అంతా కొట్లాడి తెలవడానికి పేదవాళ్ళయ్యా. ఎవరో ఒకరు కొన్ని కమ్యూనిస్టు- పేదవాళ్ళని మొత్తం పేదవాళ్ళు నా దగ్గర ఉన్నారుగా, కూలిపోయే వెలుమల సిద్ధాంతంలో పుట్టి పెరిగి ఓకే, ఇక ఇప్పుడు ఆయన పర్సనల్ కానీ వెంకటస్వామి గారు గత 25 ఏళ్లుగా అన్ని రాజకీయ పార్టీలు కావాలని వాడుకుని నాలుగు కబ్జా చేసినా లేదా ఆ రాజకీయ పార్టీ బాసటగా నిలిచినా లేదా దాంట్లో సపోర్ట్ ఎవరికి కూడా అభ్యంతరం లేదు. చేస్తారు కదా. దాంట్లో నేను చెప్తాను మా పార్టీ తరఫున మాకు అభ్యంతరం లేదు. నేనేమంటున్నానంటే రిహాబిటేషన్ అనే పదం ఒకటి ఉపయోగిస్తున్నారు కాబట్టి దానికి ఉన్నటువంటి కాన్సెప్ట్ ప్రకారం ఆల్టర్నేట్ చూపించాల్సినటువంటి బాధ్యత ఇమ్మీడియట్ గా ఉండదు. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇది ఆరంభ శూరత్వంగా 3 రోజులు అడావుడి చేసేసి ఇప్పుడు మీరే చెప్పారు 5,000 కాదు 28,000 అని. 28,400 అంటే ఎన్ని ఉన్నాయి అనేది ఇదేదో 2 రోజులు చేసి అదే అంటున్నా 2 రోజులు చేసి ఏదో పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి తూతూ మంత్రంగా చేయకుండా నిజంగా చిత్తశుద్ధితోనే 6 నెలలు పట్టనియండి 1 ఇయర్ పట్టనియండి వాళ్లకు సరైన యొక్క దారి చూపెట్టి సరైన అవసరమైతే నష్టపరిహారం ఇచ్చైనా చేయాలి అంటున్నాను అనేది. నిజంగా అడ్డం ఉంటే పట్ట ఉన్న వాళ్ళకి కూడా నష్టపరిహారం ఇచ్చైనా చేయాలి. వాళ్ళకి ఉండడానికి ప్రకారం వెళ్ళాలి. ఒక ఒక మాట కూడా వస్తున్నది టిఆర్ఎస్ పార్టీకి ఓటేసినందుకు మాకు గూడు ఏదో ఉద్యోగాలు వస్తాయి ఇండ్లు వస్తాయి అనుకుంటే ఉన్న గూడు పోతాంది అనే ఒక సమస్య కూడా ఇవాళ చూడాలి. వాళ్ళకి సరైన విధంగా వాళ్ళ సాటిస్ఫై చేయవలసిన అవసరం ఉంది. పేదలకు ఇల్లు ఇవ్వాల్సిన అవసరం. నా రిక్వెస్ట్ ఏంటంటే రిహాబిలిటేషన్ అనేది అనివార్యంగా మానవీయ కోణం నుంచి చూస్తున్న ప్రభుత్వం కాబట్టి అన్ని సంక్షేమ కార్యక్రమాలలో ముందున్నాము. ఈ 400 కుటుంబాలు కానీ ఇంకా అదనంగా కుటుంబాలు వచ్చినా సరే ఏర్పాటు చేపిస్తుంది ప్రభుత్వం. ఓపెన్ గా వెంకటస్వామి ఇక్కడ మాట్లాడడం కాదు, మీరు ఫీల్డ్ కి వెళ్ళండి. ఇగో వీళ్ళని తొలగించినారు, తొలగించినారు, వీడు ఇక్కడ ఉన్నారు, ఇబ్బంది పడుతుందని చెప్పండి. నిన్న కాంగ్రెస్ తర్వాత బీజేపీ 2 పార్టీలు కూడా మిడ్ మానేర్ సందర్శించా. ఇక్కడ కాంట్రాక్టర్లు చేస్తున్న తప్పుని చూసి చూడకుండా వదిలేయడం వల్ల ఇది జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ముందు వెంకటస్వామి గారు స్టార్ట్ చేద్దాం. వెంకటస్వామి గారు చెప్పండి. నేనేమన్నానంటే ఈ ఇంతకుముందు అంటే మిడ్ మారేన్ కు సంబంధించినటువంటి దాంతో ఇవాళ సిద్దిపేటకు సంబంధించినటువంటి వాటరు రిసోర్సు వాటర్ ఇంటింటికి నల్లా అనేటువంటిది కాన్సెప్టు అక్కడి నుంచి వచ్చినటువంటిది. మొత్తం ఇంటింటికి నల్లా అని ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద అన్న కాన్సెప్టే మిడ్ మారేన్ నుంచి వచ్చినటువంటి వాటర్. దాంట్లో కాంట్రాక్టర్ని ఇలా తొలగించినారు. ఓకే, తప్పేం లేదు, దాన్ని సంపూర్ణంగా సమర్థిద్దాము. అయితే విషయం ఏంటంటే మిడ్ మానేర్కి సంబంధించి గత 2 సంవత్సరాల నుంచి సేమ్ ఇవాళ కాంట్రాక్టర్ను తొలగించి చేతులు దులుపుకోవడం కాకుండా దానికి ఆల్టర్నేటివ్ అది చేయడం అనేటువంటిది. రెండో విషయం ఏమంటున్నానంటే ఈ దీంట్లో నేను చెప్తున్నా ఇప్పుడు దీంట్లో ఒక మాట మొన్న 2 రోజులకి అంటే ఆయన ఏరియల్ సర్వే పోయిన రోజు ఓ మాట అనేసినారు. అది ధనయజ్ఞం కింద అయిపోయింది అదేటువంటి ఒక మాట ఆరోపణ చేసింది. నేను ఏమంటున్నానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అప్పీల్ చేస్తున్నా. దాంట్లో రిహాబిటేషన్లో డబ్బులు తిన్నారు, లేకపోతే దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లో కమిషన్ తిన్నారు అనేటువంటి ఒక ఆరోపణ చేస్తున్నారు. నేనేమంటున్నానంటే దాంట్లో ఎవరెవరు తిన్నారో ఏమో తిన్నారో ఒక కమిటీనో ఒక టాస్క్ ఫోర్సో లేకపోతే విజిలెన్స్ వేయండి, దాంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా లోపల పెడదాం. దానివల్ల ఏంటంటే భవిష్యత్తులో ఇట్లాంటి ఒక తప్పులు జరగకుండా ఇట్లాంటి ఒక అక్రమాలు జరగకుండా ఉంటుంది. దాని మీద టీఆర్ఎస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఎంత చిత్తశుద్ధి ఉందో దాన్ని చేయండి. మాకు సంబంధించిన పార్టీ వ్యక్తులున్నా ఇంకే పార్టీకి సంబంధించిన వ్యక్తులున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ గంటికి బాధ్యత వహిస్తూ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇప్పుడు అంటే ఇప్పుడు జనరల్ అది ఇప్పుడు అంటే ఎక్కడో జరిగినటువంటి ఆలూరు జరిగిన మట్టి కట్టలు కట్టింది టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఇప్పుడు నేనేమంటానంటే జనరల్ నైతిక బాధ్యతలు అనేటువంటిది ఇప్పుడు లేవు. సరే అందులో ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు కానీ ఎక్కడో ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు మా జిల్లా ఆలేరులో జరిగినటువంటి రైలు ప్రమాదంలో ఆయన రాజీనామా చేసిండ్రు.
అంటే అట్లాంటి నైతికమైనటువంటి విలువల నుంచి ఇవాళ ఎక్కడికి వచ్చినాం ఇవాళ దాన్ని ఒక జనరల్ మీ పిసిసి చీఫ్ అన్నారు కాబట్టి అంటున్నాను. ఇవాళ నిన్న మా డాక్టర్ లక్ష్మణ్ గారు మా బీజేపీ అధ్యక్షులు కూడా పోయి చూశారు. అక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వం ఇంత తొందరపడి అది ఇట్లా తెగిందో లేదో వెంటనే కాంట్రాక్టర్ మార్చేసి కొత్త టెండర్లు అంటే ఇలా రెండు విషయాలున్నాయి. ఒకటో పాత కాంట్రాక్ట్ చేసిన తప్పులన్నింటినీ మన్నించడం కావచ్చు, అతన్ని బయటపడేయడమా. రెండోది కొత్త దానికి కొత్త కమిషన్లు కొత్త వ్యవహారం కోసమా. ఏమిటిది? ఇప్పుడు 10 ఏళ్ళు అయింది వాడు కట్టబట్టి, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కాంట్రాక్టర్ని పెట్టుకున్నాడు. మరి 2.5 ఏళ్ళు అయింది మీరు వచ్చి ఇప్పుడు ఇన్ని ప్రాజెక్టులు కడతాము, ఇంత నీళ్ళు ఆపుతాం. ఇప్పుడు మనకు మానేరు మీద అప్పర్ మానేర్, మిడ్ మానేర్, లోయర్ మానేర్ 3 డ్యామ్స్ ఉన్నాయి. ఇది 25 TMC కెపాసిటీ. మిడ్ మానేర్ అనేది ఇంపార్టెంట్ ఇది. కానీ 2.5 సంవత్సరాల నుంచి దాన్ని ఇప్పుడు వర్షాలు పడితే నీళ్ళు వస్తే ఆపడం కోసం చేయవలసిన ప్రయత్నం ప్రభుత్వం ఏం చేసింది? మిగతా వాటి సమీక్షలు ఏం ఈడ ప్రభుత్వం యొక్క వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం వైఫల్యం ఉంది అంటే రైట్. సంగప్ప గారు వీళ్ళు రీడిజైన్ చేసుకొని కొత్త ప్రాజెక్ట్ ఎట్లా కట్టాలా, కొత్త కాంట్రాక్టర్కి ఎట్లా ఇవ్వాలనే ఆలోచన తప్ప పాత ప్రాజెక్టులు, ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఏం నడుస్తున్నాయి వాటి మీద సమీక్ష ఉందండి. ఇవాళ మిడ్ మానేర్కి ఈ పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఎందుకు సమీక్ష చేయలేదండి? ముఖ్యమంత్రి గారు ఎందుకు చేయలేదు? హరీష్ రావు గారు ఎందుకు చేయలేదు? ఇవాళ కాంట్రాక్టర్ తొలగించు, తప్పులేదు. కాంట్రాక్టర్ తప్పు చేస్తే తొలగించు, కానీ ఏ కాంట్రాక్టర్ ఎంత ముట్ట చెప్పిండో అంత త్వరలో బయటకు వస్తుంది. ఏం ఇబ్బంది పడాల్సిన బయటకు వస్తుంది. వేల కోట్లు ఏమైనా తొలగిస్తే అసలు ముందు దాని విషయంలో ఒక మాట ఇక్కడ గమనించాలా ఏంటంటే, సరే కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే అవపడుతుంది అనేది ఒక సామెత ఉంది. అది నిజమో కాదో నాకు తెలియదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్వాన్స్ మొబిలైజేషన్ పేరుతోటి ఏ ప్రాజెక్టుకైనా డబ్బులు ఇచ్చిందా? గతంలో ఉండండి, గతంలో ఉంది అడ్వాన్స్ మొబిలైజేషన్ 1000 కోట్ల రూపాయలు ఓ పెద్ద ఆయన జేబులు వేసుకుండని అన్నందుకే అనేక రకాల ఆందోళనలు జరిగినాయి. రెండోది ఏంటంటే ఈపీసీ సిస్టమ్ అంటే వాడే ఇంజనీరింగ్ చేయాలి, వాడే ప్రాజెక్ట్ తయారు చేయాలి, వాడే కన్స్ట్రక్ట్ చేయాలి. ఈ సిస్టమ్ తోటి కొల్లగొట్టబడ్డది వాస్తవమా కాదా? టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత దీన్ని పక్కకు పెట్టిందా లేదా? రెండోది వినండి, ఇప్పుడే చెప్పిండు ఈ సోదరుడు, నేను చెప్తలేదు, ఈ సోదరుడే చెప్పిండు. 10 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతున్నటువంటి కాంట్రాక్టు, వారి మీద ఎంత అడ్వాన్స్ మొబిలైజేషన్ ఉంది, వాడు చేసిన ఇంజనీరింగ్ ఏంది, వీటన్నిటి కేసీఆర్ గారు ప్రభుత్వం 1కి 4 సార్లు వెంటబడి అడ్వాన్స్ మొబిలైజేషన్ ఉంది కాబట్టి వెనకకొచ్చి పని చేపిస్తుంది. అందుకోసమని వాళ్ళని అనగబట్టి పని చేపియాలా? తప్పు చేసిన వాడిని ఇప్పుడు ఏదో తీసేస్తే వారి పాపం అంతా పోయిందంటే తప్పు చేసిన వాడిని బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నారు. వారి మీద ఉన్నటువంటి ఛార్జెస్ అన్ని అమౌంట్స్ కూడా రియలైజేషన్ కోసం అయితే ఒక్క నిమిషం కూడా ఈ ప్రభుత్వం మన నాగార్జున జీరో దగ్గర నుండి ఖమ్మం దాకా రేపు మార్నింగ్ మళ్ళీ టైం కదా.